దీనికంటే కామెడీ న్యూస్ ఇంకోటి ఉండదనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే, మరి ఇండియా మీద యుఎస్ వైట్ హౌస్ అడ్వైజర్ అయినటువంటి పీటర్ నవరో, సో అతను ఇంకోసారి ఇండియా మీద తన అక్కసం వెళ్ళగక్కాడనే చెప్పాలి. అయితే అతను ఏమంటున్నాడు అంటే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ మీద ఏదైతే యుద్ధం చేస్తూ ఉన్నారు రష్యా, సో అది ఏకంగా మోడీ గారిని నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్లు వేసాడనమాట. అయితే అతను అంటుంది ఏంది, అసలు ఎవరి నుంచి అయినా సరే ఆయిల్ కొంటామని చెప్పేసి ఇండియా అంటుంది. సో మరి ఇది వాళ్ళు ఒక అహంకారంతోనే మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అతను కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు అతను అంటుంది ఏంటంటే, ఇండియా వల్ల అమెరికన్స్ అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. ఎప్పటికైనా సరే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కనుక మానేస్తే వెంటనే 25% టారిఫ్ను తగ్గిస్తామని చెప్పేసి అతను కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇక్కడ రష్యాని ఉక్రెయిన్ మీదకి మనమే పంపిస్తే మరి మిగతా దేశాలు కూడా రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు కదా, మరి అవేమవుతాయి? ఎవరు అవసరాలను బట్టి వాళ్ళు ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చైనా కూడా కొనుగోలు చేసింది కదా, మరి చైనా మీద వీళ్ళు ఎందుకు టారిఫ్లు పెంచలేదు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదు అంటే, సో దాని గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వెనకమాల ఏం జరుగుతుంది అనేది అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి.